హలో ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం మా ఛానల్కి. ఇవాళ మనం మాట్లాడుకుందాం తాజాగా విడుదలైన మిత్రమండలి మూవీ గురించి. ఇది మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చూద్దామా. ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్ఎం హీరోయిన్గా నటించిన ఈ ఫ్రెండ్షిప్ కామెడీ డ్రామా మిత్రమండలి అక్టోబర్ 16న థియేటర్లోకి అయితే విడుదలైంది. డైరెక్టర్ విజయ్ అందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యిందని చెబుతున్నారు. అలాగే ఫస్ట్ డే వసూలు విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 1.20 కోట్ల దాకా అయితే వసూలు సాధించింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్టయితే 0.25 కోట్లు, అలాగే ఓవర్సీస్లో చూసుకున్నట్టయితే 0.10 కోట్లు, కలిపి మొత్తం వరల్డ్ వైడ్గా దాదాపు 1.55 కోట్లు సాధించింది. ప్రేక్షకుల రివ్యూ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఉందని, సెకండ్ హాఫ్లో ఎమోషన్ టచ్ బాగుందని అంటున్నారు. అయితే కొందరు స్టోరీ కొంచెం స్లోగా ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు. సినిమా మొత్తం బడ్జెట్ సుమారు 8 కోట్లని ట్రేడ్స్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇది డే 1 దాదాపు 19% రికవరీ సాధించింది. మొత్తం చూసుకున్నట్టయితే సినిమా మనకైతే నార్మల్గానే కొనసాగుతుంది. ఇక రేపు డే 2 సినిమా స్థితి మరింత క్లియర్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు సినిమా. అలాగే అందరికీ జై హింద్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.